హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ టెక్నీషియన్ ఎగ్జామ్కి సంబంధించిన స్టేజ్ 2 యొక్క ఎగ్జామ్ సిటీ డేట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడొచ్చు. దీని మీద క్లిక్ చేసినట్లయితే వ్యూ అని ఉంది కదా, మీకు ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ పైన కనబడుతున్న క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ కొట్టినట్లయితే మీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని అలాగే సెకండ్ ఆప్షన్లో స్కోర్ కార్డ్ కావాలనుకుంటే మీరు దీని మీద క్లిక్ చేసి మీ యొక్క స్కోర్ కార్డ్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే థర్డ్ ఆప్షన్లో క్వశ్చన్ పేపర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సిటీ ఇంటిమేషన్ స్లిప్లో డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉంటాయి, మీ యొక్క డీటెయిల్స్ అనేవి. సో అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ అంటే మీకు ఎగ్జామ్ స్టేజ్ 2 ఎక్కడ పడింది. సో ఈ అబ్బాయి అనేది మనకి సికింద్రాబాద్లో అప్లై చేశాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి ఇతనికి విజయవాడ సెంటర్ ఇచ్చారు. ఎగ్జామ్ లాంగ్వేజ్ ఆప్టెడ్ అని చెప్పి ఇక్కడ తెలుగు ఇచ్చారు కాబట్టి స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది కూడా మనకి తెలుగులో వస్తుంది. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇతనికి 21 జనవరిని పడింది, షిఫ్ట్ 1. అలాగే రిపోర్టింగ్ టైం ఇవన్నీ కూడా ఇచ్చారు. అలాగే ఎగ్జామ్ ట్రేడ్ ఆప్టెడ్ అని చెప్పి ఏ ట్రేడ్ సూట్ చేసుకున్నారు అంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనేది కూడా ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. సో మీకు ఈ కాల్ లెటర్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా 4 రోజుల ముందు అంటే 21 జనవరి ఎగ్జామ్ అయితే 21కి 4 డేస్ ముందు లాగిన్ అయితే కనుక మీకు ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రావెల్ పాస్ అనేది కూడా వస్తుంది. ఒకసారి మీకు ఇప్పుడే ఇచ్చి ఉంటారు చూడండి, ఇక్కడ పైన ఆప్షన్ ఉంటుంది ఒకవేళ ఇచ్చినట్లయితే ట్రావెల్ పాస్ అనేది. ఓకే, సో ఇది మనకి ఈ విధంగా డీటెయిల్స్ అనేవి స్టేజ్ 2కి సంబంధించి చూసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. సో స్టేజ్ 2 రాస్తున్న వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.